ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే ఇక్కడున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. విజయ్ ఏనాడైనా వీళ్ళ కోసం పనిచేసినాడంటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినాడంటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీరాభిమాని విజయ్ అని చెప్పుకోవడానికి కూడా లేదు. కానీ ఎందుకో తెలియదు, అటు సాక్షి ఛానల్లో కావచ్చు, వైసీపీ పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రభాసు మావోడే అంటారు, అల్లు అర్జున్ మావోడే అంటారు, జూనియర్ ఎన్టీఆర్ మావోడే అంటాడు, మరొక యాక్టర్ వస్తే చివరాఖరికి చిన్న యాక్టర్లు కూడా మావోడే అంటారు, చిన్న కమెడియన్ కూడా మావోడే అంటారు. ఇక ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గెలిస్తే కూడా స్టాలిన్ మావోడే అనేవాళ్ళు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒకసారి ఒక సందర్భంలో ఆయన కలిసినాడు కాబట్టి. ఇప్పుడు విజయ్ గెలిస్తే విజయ్ కూడా మావోడే అంటున్నారు. బేసిక్గా విజయ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్. సో ఎంతో కొంత ఒక రిలేషన్ ఉంది. 2, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఎంతో కొంత రిలేషన్ ఉంది. నెంబర్ 2. నెంబర్ 3, పవన్ కళ్యాణ్ గారి యొక్క చాలా సినిమాల్ని ఈ విజయ్ అనేటటువంటి వ్యక్తి రీమేక్ చేసుకున్నాడు. సో బంధాలు ఎంతో కొంత ఉంది. ఇంత ఉన్నటువంటి ఒకే ఇండస్ట్రీకి సంబంధించి ఒకే ప్రొఫెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక సినిమాని ఒకరు రీమేక్ చేసుకున్నటువంటి వ్యక్తులకి లేనటువంటి బాంధవ్యం మాత్రం ఎలాంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చట్టాపట్టలేసుకుని తిరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నా హీరో అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులంతా కూడా తెగ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. నిన్నంతా కూడా వీళ్ళ సంబరాలకు అర్థం లేదు. నిజంగా చెప్పాలంటే సాక్షి ఛానల్లో వాళ్ళ సొంత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వనటువంటి హైప్ని విజయ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఏ విధంగా చూడాలో నాకైతే అర్థం కావట్లేదు.